హిందువుల ఐక్యత ప్రదర్శన కోసం దాదాపు 100 సంవత్సరాల క్రితం ఇప్పుడు జరిగే పరిస్థితులు దృష్టి పెట్టుకుని హెడ్డే గారు పాంచజన్య పుస్తకం రాశారు. మరి అప్పుడు వారు ఏది ఊహించారో అదే జరుగుతాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఏ రకంగానైతే ఈ దేశంలో మెజారిటీ ప్రజల హిందువులు ఉన్న ఈ దేశంలో మనం ఏ రకంగానైతే పరాభవింపబడుతున్నాం ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఈ హిందూ సమ్మేళనం ముఖ్యోద్దేశమే అందరికీ కలపడం, కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మనందరం కూడా సంఘటితంగా ఉండాలనే ఆలోచనతోనే ఆర్ఎస్ఎస్ ఈ ఉద్యమం తీసుకున్నది హిందువుల కోసం. కానీ సూడో సెక్యులర్ పార్టీలు దీన్ని ఏకకోణంలో చూస్తూ ఉన్నాయి. మరి రేపు జరిగే కార్యక్రమం ఏదైతున్నదో పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా జరుగుతూ ఉంది. మరి దీంట్లో పూర్తి స్థాయిలో ఒక వివాహ వేడుక నాడు, వివాహ దినోత్సవం నాడు, లేకుంటే ఓ జంట ఏ రకంగానైతే కుటుంబ సమేతంగా మనం ఎక్కడికి వెళ్తాం, దేవాలయాలకు వెళ్తా ఉన్నామో అది వ్యక్తిగత స్వార్థం కోసం వెళ్తా ఉన్నాం. కానీ దీనికి వచ్చేది మనం హిందూ సమాజ చైతన్యం కోసం. మనందరం కూడా కదిలి రావాలి, ఒకసారి శక్తిని ప్రదర్శించాలి. దాదాపు 10,000 మందిని సమ్మేళనం చేస్తూ ఉన్నాం కనుక అక్కడ కూడా చాలా వరకు కార్యక్రమాలు హిందూ చైతన్యం కోసం ఆ ప్రోగ్రామ్స్ ఏవైతున్నాయో సాంస్కృతిక కార్యక్రమాలు, అంతేకాకుండా హోమం, గణపతి హోమం ఏదైతుందో సమాజం కోసం జరుగుతూ ఉంది. అంతేకాకుండా వ్యక్తిగతంగా కూడా ప్రతి కుటుంబం కూడా దాన్ని పార్టిసిపేట్ అయితే పాల్గొన్నట్టయితే వారికి అనేక రకాలుగా కూడా ఈ సంఘటితంగా చేసినట్టయితే ఆ భగవంతుడి ఫలితం దక్కుతుంది. కనుక మనందరం కూడా జూనియర్ కాలేజీ గ్రౌండ్లో 5 గంటల ఆదివారం 29 కార్యక్రమంలో మనందరం కూడా పాల్గొందాం. మన చైతన్యాన్ని ఒకసారి ప్రదర్శిద్దాం. దయచేసి జనరల్గా కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం హిందూ సంఘటితం కోసం. మా ఆలోచన విధానం మనం అందరం కూడా కేవలం దేవాలయానికి వెళ్ళి ఒట్టు పెట్టుకుంటూ మాత్రం హిందువులకు కాదు, హిందూ చైతన్యం కోసం, ఈ ధర్మం కోసం, దేవాలయాలకు ఏ రకమైతే నష్టం జరుగుతుందో వాటి కాపాడు కోసం కూడా అందరి విధి కనుక మనందరం కూడా పెద్ద స్థాయిలో పాల్గొన కోరుతూ మరొకసారి అందరూ కూడా ఈ కార్యక్రమంలో సంఘటితంగా పెద్ద స్థాయిగా పాల్గొన కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.